హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు వీడియోలో మా ఫ్రెండ్స్తో కలిసి గోల్కొండ బోనాలకు వెళ్ళా. చాలా డేస్ తర్వాత వాళ్ళని కలిసా. గోల్కొండ బోనాలు ఎలా జరిగాయి, ఇంకా మా ఫ్రెండ్స్ అల్లరి ఈ వీడియోలో చూడండి. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. 1 వీక్ నుండి అనుకుంటున్నాం వెళ్దామని. ఎప్పుడు ఎక్కడ ప్లాన్ చేసినా ఒకరి వల్ల అది క్యాన్సిల్ అవుతూ ఉండేది. దానివల్ల అందరం డ్రాప్ అయ్యేవాళ్ళం. కానీ ఈసారి ఎలా అన్నా పోదామని ఫిక్స్ అయ్యాం. అప్పటికే అనుకున్న వాళ్ళలో 2 క్యాన్సిల్ అయ్యారు లాస్ట్ మినిట్లో. నేను ఇంకా మా ఫ్రెండ్స్ 3, మా అక్క పిల్లలు 2 మొత్తం అందరం కలిసి టికెట్ తీసుకొని లోపలికి స్టార్ట్ అయ్యాం. ఇంటి నుండి అందరం ఫుడ్ తీసుకొని వెళ్దాం అనుకున్నాం, కానీ లోపలికి అలో ఉందా లేదా అనే డౌట్తో ఏం తీసుకోకుండా వెళ్ళాము. మేము 2nd క్లాస్ నుండి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నాము. ఇప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఎప్పుడో ఒకసారి ఇలా కలిసి టెంపుల్స్కి అలా వెళ్తూ ఉంటాం. ఇక్కడ మా ఫ్రెండ్ మెట్టుకి బొట్లు పెడతా అని మొక్కుకుంది. తనతో పాటు ఇంకొక ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ అయితే సుబ్రహ్మణ్యం స్వామి దగ్గరికి వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకున్నాం. అక్కడ ఎవరిది వారు బోనాలు చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. వంటలు చేసుకొని అక్కడే తింటున్నారు ఎవరి ప్లేస్లలో వాళ్ళు. వీకెండ్స్ లో ఎక్కువగా రష్ ఉంటుందని నార్మల్ డేస్ లోనే మేము వెళ్ళాము. సగం దూరం అయిపోయింది, ఇంకా సగం ఉంది వెళ్ళాలి. ఇంకా సగం దూరం ఉంది. వాళ్ళ దగ్గర పోయి మాట్లాడదాం. వీళ్ళ బొట్లు ఇంకా అవ్వలేదు, ఇంకెంత టైం పడుతుందో. అయిపోయిందా మేడం? దేనికోసము? పెళ్లి కోసం. ఎవరికి? ఇద్దరికా? ఆల్మోస్ట్ అయిపోయింది. పాపం కష్టపడుతున్నారు. కష్టపడ్డా చాలు. థ్యాంక్స్ రా. నువ్వు కూడా కష్టపడ్డా చాలా. థ్యాంక్ యూ.
చేతికి చూపించిన. దీనికేమో ఐస్ క్రీమ్ కావాలి గుడికి వచ్చి, దీనికేమో కొబ్బరి చిప్పలు కావాలి, కోతి కొబ్బరి చిప్పల కోసం ఎట్లా వెయిట్ చేస్తావు, ఇది ప్రసాదాల కోసం. నేను గుడికి వచ్చినాం జాగ్రత్త మొక్కుకుందాం అంటే ఇంటలేరు, కానీ దీనికి తిండి మాత్రం నీకు ఫోటోస్ కావాలి వాళ్ళిద్దరికి. వీళ్ళతో ఎందుకు వచ్చారా నేను అనుకుంటున్నాను. అవునా? వాళ్ళకి అంతేనా? అంతేనా? వాళ్ళిద్దరు ఫీలింగ్. కెమెరా చెప్పండి లేదు అని అసలు దీంతో ఎందుకు వచ్చిందా అని వాళ్ళ ఫీలింగ్ ఇండైరెక్ట్. డైరెక్ట్ వీళ్ళు తిన్నికి వెళ్తున్నారు, ఏం చేస్తారో చూద్దాం. తిండిపోతులు మధ్యలో చూడండి పూలు పెట్టిందా, ఏం చేస్తారో చూద్దాం. అదేమో ఒకటి కొనమంటది, ఇదేమో ఏం తెస్తారో చూద్దాం. ఇద్దరు కలిసి ఏం తెస్తారో చూద్దాం. ఏమో తెస్తున్నారుగా ఇద్దరు కలిసి. చిప్స్ చూద్దాం. చిప్స్, వాటర్ బాటిల్. చిప్స్ తింటారు, ఆకలి వేస్తుందంట. ఏం చేస్తుర్రా? ఇక్కడ అంతా మంది దావత్ చేస్తున్నారు. అక్కడ అన్న కూడా తీసుకుపోతున్నాడు బగోండలు. మీకు కావాలా? నేను అడుక్కొస్తే నేనే తింటాను, మళ్ళీ మీరు ఎట్లా తింటారు? దర్శనం అయిపోయింది, కూర్చున్నారు గడ్డిలా. ఇంటికి కూడా ఆకలిస్తుందంటే వస్తలేరు. గోల్కొండలో మస్తు మంది వండుతుర్రు, ఏడ తిందామని ఆలోచిస్తున్నారు. పోయి దావత్ లో తిందాం అంటున్నాం గాయస్, కానీ వీళ్ళు వినట్లేదు. తెలుగు దావత్లో వీళ్ళు తింటారంట, నాకు అర్థం కాదు. ఎక్కడ బేకారు ముఖాలు లేదు మీరు నాకు. ఏ ఫుడ్ దగ్గర అట్లా ఏం లేదబ్బా. దీని ముఖం చూస్తే వేస్తాడు. వాళ్ళిద్దరు ముఖాలు చూస్తే ఎవడు పెట్టాడు, పొమ్మని చెప్తారు. పెడతారు వాళ్ళిద్దరికి, నీకు అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరు చేస్తేనే పెట్టరు, వాళ్ళిద్దరు చేస్తేనే పెట్టరు. వాళ్ళకి చిప్పలిచ్చి పంపిద్దాం, లేకపోతే ఇస్తారాకులు మస్తున్నాయి. ఇంత ముందుకు ఒక ఆంటీ తినిపోయింది ఆడ కూర్చొని, ఆకిచ్చి పంపుదా. వాళ్ళిద్దరు సెట్ అవుతుంది కదా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇంటికి పోవాలి ఫ్రెండ్స్. ఎవరికి సెట్ అయితే తెలుస్తుంది. ఎట్లా అబ్బా తొందరగా ఎంతసేపు? అమ్మో, మళ్ళీ ఫోటో తీసేటప్పుడు చచ్చిపోవాలి. ఇంకో స్టిల్. ఇంకొకటి అంతేనా? హాయ్ గాయ్స్, దర్శనం ఫైనల్లీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. ఫుల్ టైర్డ్ అయిపోయినాం, ఇంకా తినడానికి కూడా వస్తుంది. వీళ్ళందరూ చూడండి ఎలా తింటున్నారు. చెప్పండి, తినడమే తినడమే, తినడానికి కోసమే పుట్టారు మీరైతే. బాయ్ చెప్పన్న. బాయ్, నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. టాటా.